హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చరిత్ర వెంకటేష్. ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటికే టోర్నమెంట్ని నిష్క్రమించిన టీమ్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం రివ్యూ చేసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు కింద నుంచి సెకండ్ ప్లేస్లో అంటే నెంబర్ 9లో ఉన్న పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ నెంబర్ 9లో ఉండడం ఈసారి కొత్త ఏమీ కాదు. యాక్చువల్లీ దిస్ ఈస్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ సైడ్స్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ టీమ్స్. మీరు చూడండి, గత 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా వాళ్ళు ప్లే ఆఫ్కి రాలేదు. ఒక్కసారి కూడా ప్లే ఆఫ్కి రాలేదు. 2014లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడమే కాకుండా ఫైనల్ కూడా ఆడారు. ఫైనల్లో ఓడిపోయారు, అది వేరే విషయం. అంతకుముందు కూడా వాళ్ళు అప్పట్లో సెమీస్ ఫైనల్కి వెళ్ళింది మొట్టమొదటిసారి 2008లో. సో 2008 అండ్ 2014 మాత్రమే వాళ్ళు లీగ్ స్టేజ్ దాటారు. మరి ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళ పూర్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి కూడా మార్పు రాలేదు. ఎన్నో చేంజెస్ చేశారు, పేరు మార్చారు, క్యాప్టెన్లు మార్చారు. ఎంతమంది క్యాప్టెన్స్ మారారు తెలుసా మీకు? అంటే ఈసారి ఒక మ్యాచ్లో క్యాప్టెన్ చేసిన జితేష్ శర్మతో కలిపి మొత్తం 16 మంది క్యాప్టెన్స్. 17 సీజన్స్లో 16 డిఫరెంట్ పీపుల్ హ్యావ్ లెడ్ పంజాబ్ కింగ్స్. కోచ్లు మార్చారు. ఏం చేసినా కూడా వాళ్ళకి ఏమి కలిసి రావట్లేదు. ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్షన్ టైంలో, మినీ ఆక్షన్ అయినా మెగా ఆక్షన్ అయినా, టీం మొత్తం మార్చేసి కొత్త ప్లేయర్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏది కూడా కలిసి రావట్లేదు. ఒక కోర్ టీంని ఫామ్ చేసుకోవడంలో వాళ్ళు పూర్తిగా విఫలమవుతున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. తర్వాత ఆ టీంలో ఈసారి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరెవరు చూద్దాం. నెక్స్ట్ రిటెన్షన్లో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎందుకంటే రాబోయే మెగా ఆక్షన్ కదా, అది కూడా వీడియోలో చూద్దాం. ఈసారి వాళ్ళు కొత్త హోమ్ గ్రౌండ్ స్టార్ట్ చేశారు. ఆ హోమ్ గ్రౌండ్ అదే మొహాలీలోని ముల్లాపూర్ స్టేడియం. ముల్లాపూర్ అని మొహాలీలోనే కొత్త స్టేడియం, మహారాజా యాదవీందర్ సింగ్ స్టేడియం అని. ఆ స్టేడియం కూడా వాళ్ళు కలిసి రాదు. ఆ స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, స్టార్టింగ్ బాగానే వచ్చింది వాళ్ళు. అది సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కూడా డీసీ మీద గెలిచారు. కానీ ఆ తర్వాత ఆ స్టేడియంలో ఆడిన 4 మ్యాచ్లు ఓడిపోయారు. ధర్మశాల దేర్ సెకండ్ హోమ్, అక్కడ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో హోమ్లో వాళ్ళు దే లాస్ట్ యాజ్ మెనీ 6 గేమ్స్. బయట కూడా పెద్దగా ఆడింది లేదు. కానీ ఒక్కటి చెప్పాలి, ఈ టీం కొన్ని మ్యాచెస్ నేరోగా ఓడిపోయింది, చాలా నేరో మార్జిన్తో ఓడిపోయింది. అండ్ దే హ్యావ్ 2 వెరీ క్రెడిటబుల్ విక్టరీస్ కూడా. ఈ సీజన్ పూర్తిగా వాళ్ళకి ఘోరంగా సాగిందని చెప్పడానికి లేదు. వాళ్ళకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ కెప్టెన్ శిఖర్ ధవన్ 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. శిఖర్ ధవన్ ఉంటే వేరే ఉండేది. అతను ఒక స్ట్రైక్ రేట్ తక్కువనా, స్టార్టింగ్లో ఒక సాలిడిటీ ఇస్తాడు. దానివల్ల ఏంటంటే మీ టీంలో ఉన్న మిగతా బిగ్ హిట్టర్స్ లైక్ బేర్స్టో కానీ, కొత్తగా చేరిన శశాంక్ సింగ్, లియామ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ అతను క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద స్కోర్ చేయడానికి వీలేదు. కానీ అతనికి షోల్డర్ ఇంజరీ వల్ల 5 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడలేకపోయాడు. అది కలిసి రాలేదు వాళ్ళకి. అండ్ స్టిల్ ఒక 2 మోస్ట్ క్రెడిటబుల్ విక్టరీస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మొదట్లో వరుసగా మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ ఓడిపోయారు. కానీ వాళ్ళ 9th and 10th మ్యాచ్లో దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆ 9th మ్యాచ్ అగేన్స్ట్ కేకేఆర్ ఇన్ ఈడెన్ గార్డెన్స్, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వెళ్ళి 262 చేజ్ డౌన్ చేశారు. 262 ఒక T20 గేమ్లో చేజ్ చేయడం అనేది, ఐపీఎల్లోనే 226 ఎంతో ఉంది రాజస్థాన్ రాయల్స్ది, అది హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. ఆ సక్సెస్ఫుల్ చేజ్ అనేది ప్రపంచంలో ఏ T20 గేమ్లో కూడా 262 ఎవరు కూడా చేజ్ చేయరు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ వాళ్ళు అందించారు. సో నభూతో నా భవిష్యత్ లాంటి ఒక రికార్డు వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కానీ వీళ్ళు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళారు. ఆ తర్వాత మ్యాచ్లో చెన్నైలో ఓడించారు. అది కూడా చాలా క్రియేటబుల్. చెన్నైలో ఓడించడం అన్ని టీమ్స్కి సాధ్యమయ్యే విషయం కాదు. సో ఆ 2 మ్యాచ్లు 9 and 10 మళ్ళీ వాళ్ళు ఒక్కసారి పుంజుకున్నట్టుగా అనిపించింది. వాళ్ళ అవకాశాలను మెరుగవుతాయి అనుకుంటే మళ్ళీ ఆ చివరి 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఉంటాయి. సో ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం, ఇన్కన్సిస్టెన్సీ. టీం బాగుంది యాక్చువల్గా ఈసారి, బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ సైడ్స్గా చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు, వరల్డ్ క్లాస్ బౌలర్. అండ్ 2 వెరీ గుడ్ స్పిన్నర్స్ ఉన్నారు. హర్ప్రీత్ బ్రార్ వికెట్స్ ఎక్కువ దిగిపోయినా ఎకానమీ అతను చాలా బాగుంది. హర్ప్రీత్ ఎకానమీ ఈజ్ వెరీ గుడ్. అండర్ 8 అతని ఎకానమీ. 7 వికెట్స్ మాత్రం తీశాడు, బట్ వెరీ గుడ్ ఎకానమీ రేట్. రాహుల్ చహర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. 11 మ్యాచ్లో 11 వికెట్లు తీశాడు. కొన్ని మ్యాచ్లో కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ పుంజుకున్నాడు. సో వాళ్ళకి ఆ బౌలింగ్లో శామ్ కరన్ ఆల్సో బ్యాటింగ్లో గొప్పగా చేయలేదు, కానీ బౌలింగ్ బాగా చేశాడు. ఈ పిక్డ్ అప్ 16 వికెట్స్.
సో వాళ్ళకి ఇద్దరు మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. రబాడా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. హర్షల్ పటేల్ లాంటి ఒక స్లోయర్ వన్ స్పెషలిస్ట్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ ఉన్నాడు. హర్షల్ పటేల్ ఈ స్టిల్ ఇన్ ద రేస్ ఫర్ ది పర్పుల్ క్యాప్. నెక్స్ట్ బెస్ట్ బుమ్రా 20 వికెట్స్, అతను ఆల్రెడీ అతని క్యాంపెయిన్ ముగిసిపోయింది. ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా 20 వికెట్స్ ఉన్నా అతను ఏమన్నా హర్షల్ పటేల్ని ఓవర్టేక్ చేసి పర్పుల్ క్యాప్ సాధించే అవకాశం ఉంది. బట్ హర్షల్ పటేల్ కూడా స్టార్టింగ్లో పెద్ద గొప్పగా వేయకపోయినా తర్వాత బ్రహ్మాండమైన బౌలింగ్ వేసి 24 వికెట్స్ ఇచ్చాడు. ఎకానమీ కాస్త హై ఉంది 9.73, బట్ అది డిఫికల్ట్ ఓవర్స్ వేస్తాడు కాబట్టి దట్ కెన్ బి ఎక్స్క్యూజ్. బట్ ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఉండి కూడా వాళ్ళు రాణించలేకపోయారు. ఎందుకంటే మెయిన్గా వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ ఫెయిల్ అయ్యారు. ఇండియన్ ప్లేయర్స్ కూడా జితేష్ శర్మ లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఎంతో బాగా ఆడి టీంకి ఇండియన్ టీంలో కూడా ప్లేస్ సంపాదించాడు. వరల్డ్ కప్లో అతను ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు ఇండియా కీపర్గా. కానీ ఈసారి ఈ హ్యాడ్ ఏ రెచ్డ్ ఐపీఎల్ అని చెప్పాలి. జితేష్ శర్మ ఎన్ని రన్స్ చేశాడు? చాలా తక్కువ రన్స్ చేశాడు. అండ్ హీఈస్ అవుట్ ఆఫ్ రికనింగ్ ఫర్ ఇండియా ఎట్ ప్రజెంటే తెలియదు. ఏమాత్రం సరిగ్గా ఆడని పరిస్థితి అతని నుంచి మనం చూసాం. జితేష్ శర్మ ఒకడే కాదు, మిగతా ఎవరు కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళకి లక్కీగా ఏంటంటే శశాంక్ సింగ్ అతను ఏదో రాంగ్ నెంబర్గా తీసుకున్నారు. వేరే శశాంక్ సింగ్ తీసుకుపోయి అతను తీసుకున్నారు. కానీ హై టర్న్ అవుట్ ఆఫ్ ది హీరో ఫర్ దిస్ టీమ్. 359 రన్స్ చేశాడు. అందరికంటే హైయెస్ట్ 2 50s చేశాడు. చాలా క్విక్గా 160+ స్ట్రైక్ రేట్తో అతను 359 రన్స్ చేశాడు. సో హీ ఈస్ ది టాప్ స్కోరర్ ఫర్ దిస్ టీమ్. అశుతోష్ శర్మ అతను కూడా బాగా పర్ఫామ్ చేశాడు. 1-2 మ్యాచ్లో బాగా ఆడినా కూడా అతని దగ్గర ఆ ఎబిలిటీ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చివరిలో మెరిపించగల ఎబిలిటీ ఉంది. బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో వీళ్ళిద్దరూ వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా ఈ సీజన్లో మనకి కనిపించారు. బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్. బేర్స్టో ఒక సెంచరీ చేశాడు. 262 చేజ్లో ఒక సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో శశాంక్ కూడా చాలా బాగా ఆడాడు. ప్రభ్ బాగా ఆడాడు. బట్ మిగతా అంతా డొల్లా. బేర్స్టో మిగతా ఏం పెద్ద గొప్పగా ఆడలేదు. 298 రన్స్ మాత్రమే చేశాడు. తర్వాత ప్రభ్ సింగ్ 262 చేజ్లో అతను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 1 or 2 గుడ్ ఇన్నింగ్స్ ఉన్న అతని దగ్గర 334 రన్సే చేశాడు. సో వీళ్ళు ముగ్గురు మినహాయిస్తే మిగతా ఎవరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. శామ్ కరన్ 16 కోట్లు ఎంతో పెట్టి తీసుకున్నారు అతన్ని. ఓకే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. బ్యాటింగ్లో 270 రన్స్ మాత్రమే, 123 స్ట్రైక్ రేట్, విచ్ ఇస్ నాట్ ఎనఫ్. బౌలింగ్లో 16 వికెట్లు తీసాడు. ఎకానమీ మోర్ దెన్ 10. సో శామ్ కరన్ నుంచి కూడా ఆశించిన పర్ఫార్మెన్స్ రాలేదు వాళ్ళకి. సో అది వాళ్ళ పరిస్థితి. రబాడా కూడా 11 మ్యాచెస్లో 11 వికెట్స్ మాత్రమే తీశాడు. హర్షదీప్ 19 వికెట్స్ తీశాడు, బట్ ఎకానమీ 10+. హర్షల్ పటేల్ ఆల్రెడీ చెప్పాను 24 వికెట్స్ తీశాడు. సో మిక్స్డ్ బ్యాక్గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఏది కుదురుకోలేదు. ఏదంటే ఇది హోమ్ మ్యాచెస్ కుదురుకోలేదు. 2 అద్భుతమైన విజయాలు సాధించినా కూడా ఓవరాల్గా దే ఆర్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. సో అది వీళ్ళ పరిస్థితి. ఎవ్వరు కూడా గొప్పగా రాణించిన పరిస్థితి మన దగ్గర. ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువగా సరైన వాళ్ళు లేరు. కానీ లక్కీగా ఈసారి ప్రభ్ తర్వాత శశాంక్, అశుతోష్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కలిసి వచ్చారని చెప్పాలి. ఈవెన్ బౌలింగ్లో కూడా హర్ప్రీత్ బ్రార్ కానీ, రాహుల్ చహార్ కానీ, అలాగే మన ఇండియన్ బౌలర్స్ హర్షల్ పటేల్. సో కోర్ టీంని ఫామ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలి? హర్షల్ పటేల్ని రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అతను ఇండియన్ ప్లేయర్, అతను బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సో అతనికి ప్రాపర్గా బ్యాక్ చేస్తే అతను చాలా మంచి బౌలర్ అవుతాడు. ముఖ్యంగా లేటర్ హాఫ్లో పిచెస్ లోడ్ అయిన తర్వాత చాలా మంచి అతను బౌలింగ్ రిథమ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో హర్షల్ పటేల్, శశాంక్ సింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేస్తారు. జితేష్ శర్మ కూడా కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతను కూడా రిటైన్ చేసుకోవాలి. సో ఈ ముగ్గురు రిటైన్ చేసుకోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అశుతోష్, ప్రభ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళని బైబ్యాక్ చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే అంత అమౌంట్ వాళ్ళు ఈ రిటెన్షన్లోనే పెట్టుకోకుండా వాళ్ళు టీం మొత్తం రీబిల్డ్ చేయాలి. శిఖర్ ధవన్ కూడా ఐ థింక్ ఫ్యూచర్లో ఎందుకంటే అతన్ని మళ్ళీ ఆక్షన్లో రిటైన్ చేయడమో, దాని బదులు కొత్త క్యాప్టెన్ వెతుక్కోవాలి. వీళ్ళకి బెస్ట్ చాయిస్ ఎవరంటే రోహిత్ శర్మ విషయంలో వీళ్ళు గట్టిగా వెళ్తారని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ కోసం ట్రై చేస్తారు. రోహిత్ శర్మ వస్తే ఈ టీంకి ఆ కొత్త జోష్ తీసుకొస్తాడేమో చూడాలి. లేకపోతే వీళ్ళు చాలా కష్టం. వీళ్ళు 1-2 రిటెన్షన్స్ మాత్రం చేసుకొని హర్షల్ అండ్ శశాంక్ సరిపోతారేమో నన్ను అడిగితే. జితేష్ని కూడా దే కెన్ బై దెమ్ బ్యాక్. వికెట్ కీపర్కి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. టీమ్స్ లైక్ గుజరాత్ టైటన్స్, కేకేఆర్, దే నీడ్ కీపర్స్, గుడ్ కీపర్స్ వాళ్ళకి అవసరం. బట్ జితేష్ శర్మ కోసం వాళ్ళ ఛాన్స్ తీసుకోవచ్చు.
ఒకరిద్దరిని మాత్రమే రిటైన్ చేసి ఎక్కువగా ఆక్షన్లో ఫుల్ రీఫ్రెష్ బటన్ నొక్కి రీబూట్ చేసుకుంటే టీం కానీ వీళ్ళు సర్వైవ్ కాలేరేమో నాకు అనిపిస్తుంది. చాలా మార్పు, కోచ్ని మార్చాలి టీంలో. చాలా బేలిస్ లాంటి వాళ్ళు, నన్ను అడిగితే సంజయ్ బాంగర్ షుడ్ బి మేడ్ హెడ్ కోచ్. హీ హెస్ గాట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ హెడ్ కోచ్. ఇండియన్ టాలెంట్ గురించి తెలుసు అతను కదా, అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్ని తీసుకొచ్చాడు. సో అలాంటి ఇండియన్ కోచ్ పెట్టుకుంటే ఏంటంటే లోకల్ టాలెంట్ విషయంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది, తర్వాత ప్లేయర్స్తో సరిగ్గా కమ్యూనికేట్ చేయగలరు వాళ్ళకి అర్థమైన భాషలో. సో వాళ్ళు ఈ ఫారిన్ కోచెస్ని పక్కన పెట్టేసి సంజయ్ బాంగర్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ ఒకరిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా ప్లేయర్స్ కోసం. బెస్ట్ పర్ఫార్మర్ ఈ సీజన్లో వీళ్ళకి నన్ను అడిగితే హర్షల్ పటేల్. ఎందుకంటే 24 వికెట్లు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆల్రెడీ ఒకసారి పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్ స్టార్టింగ్లో సరిగ్గా పర్ఫామ్ చేయాలి, కానీ నన్ను అడిగితే ఇండియన్ టీం కూడా హర్షల్ పటేల్ విషయంలో అతన్ని వాళ్ళ లూప్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్లో వికెట్స్ ఇప్పుడు మనం ఆడబోతున్న వరల్డ్ కప్లో యాక్చువల్గా అతను ముందే బాగా పర్ఫామ్ చేస్తుంటే ఈ సీజన్లో అతనికి అవకాశం ఉండేది. స్టార్టింగ్లో సరిగ్గా బౌలింగ్ వేయలేదు, ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. ఎందుకంటే అతను స్లో వికెట్స్ మీద బాగా బౌలింగ్ చేయగలడు అండ్ హీ కెన్ బ్యాట్ ఎ బిట్. యూ కెన్ రిలై ఆన్ హిమ్ ఎట్ నెంబర్ 8. అతను బిగ్ హిట్స్ కొట్టగలడు. సో అతన్ని ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఇండియన్ టీం కూడా ఉంది. నాట్ ఓన్లీ వీళ్ళకే కాకుండా అతని బ్యాటింగ్ ఎబిలిటీని కూడా కాస్త అతనికి అవకాశాలు ఇచ్చి ముందుగా బ్యాటింగ్ పంపించి, ఎందుకంటే హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు బికమ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ అని నేను అనుకుంటున్నాను. అతను ఎప్పుడు కూడా అతని వాల్యూ ఉంటుంది ఐపీఎల్ లాంటి టీమ్స్లో బికాస్ ఆఫ్ హిస్ వేరియేషన్స్, ఆ చేంజప్స్ బాగా వేయగల బౌలర్గా అనుకుంటున్నాను. సో అది ఈ టీంకి. ధవన్కి ఐ థింక్ ధవన్ ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్, ఐ లైక్ హిమ్ అలాట్. బట్ ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితిలో అతన్ని వీళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. దే కెన్ బై హిమ్ బ్యాక్ అండ్ దే వాంటెడ్ దే కెన్ మేక్ హిమ్ క్యాప్టెన్ ఆల్సో వన్స్ అగైన్. బట్ రిటెన్షన్ అనేది అవసరం లేదేమో అని అనుకున్నాను. సో అది పరిస్థితి. పంజాబ్ కింగ్స్ వన్స్ అగైన్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ సిరీస్. కొన్ని నేరో మ్యాచెస్ ఓడిపోయారు, బట్ ఆ కిల్లర్ పంచ్ వాళ్ళకి మిస్ అవుతుంది. సో ఈ లియామ్ లివింగ్స్టన్లు, బేర్స్టోలు వీళ్ళందరినీ వదిలేరు. సికందర్ రజాకి సరైన ఛాన్స్ ఇవ్వలేదేమో వాళ్ళు నాకు అనిపించింది. 2 మ్యాచ్లు ఆడించారు. ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్, ఇండియన్ కండిషన్స్ సూట్ అయి ఉండేవాడు. అతన్ని లియామ్ లివింగ్స్టన్ పక్కన పెట్టి, లియామ్ లివింగ్స్టన్ బౌలింగ్ బాగానే చేశాడు ఎకనామికల్గా, అతని ఎకానమీ జస్ట్ 7, బట్ బ్యాటింగ్లో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అలాగే నేథన్ ఎల్లిస్ అని వీళ్ళకి మంచి బౌలర్ ఉన్నాడు. ఒక్క మ్యాచ్ ఆడాడు, 4 ఓవర్స్లో 1 వికెట్ ఏమో తీసి 24 రన్స్ ఇచ్చాడు. నేథన్ ఎల్లిస్ని కూడా వాళ్ళు సరిగ్గా ఆడలేదు, ఎందుకంటే అతను ఆ స్లోయర్ రన్స్ బాగా ఇవ్వగల బౌలర్. సో అతన్ని, ఎందుకంటే వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళని ఎవరిని యూజ్ చేయాలి అనే విషయంలో వాళ్ళకి ఆ ప్రాబ్లం కనిపించింది. రైలీ రుసో కూడా ఒక్క మ్యాచ్ బాగా ఆడి, మిగతా మ్యాచ్ కానీ మొదటి నుంచి అతను ఆడించుంటే అతను బాగా పర్ఫామ్ చేసి ఉండేవాడు. సో శామ్ కరన్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉండడం, లియామ్ లివింగ్స్టన్, వీళ్ళ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ పెట్టడం వల్ల, ఆ ఇంగ్లీష్ ప్లేయర్స్ని ఫోకస్ పెట్టడం వల్ల దెబ్బతిన్నారేమో నాకు అనిపించింది. బట్ ఎనీవే, నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండియన్ క్యాప్టెన్ తెచ్చుకొని, ఇండియన్ కోచ్ తెచ్చుకొని మొత్తం టీంని అంతా రివ్యాంప్ చేస్తే 10 ఏళ్ల నిరాశ నుంచి 10వసారి కూడా సారీ చెప్పే పరిస్థితి నుంచి తప్పించుకుంటారేమో ఆశిద్దాం.